దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 4వ తేదీ మే మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, గొప్ప వాగ్దానం దేవుడు నీకు ఇస్తున్నాడు. నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరచుదును. నిత్య నిబంధనను నీతో చేసి దాన్ని స్థిరపరచుదును. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 60వ వచనం, పూర్తి వచనము, నీ యవ్వన దినముల యందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకుని ఒక నిత్య నిబంధన నీతో చేసి దాన్ని స్థిరపరచదు. ఇది వాగ్దానం. ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్, ఎజ్కేల్ చాప్టర్ 16 verses 16. And I will remember my covenant with you in the days of your youth. నీవు అంటే యవ్వన దినములలో ఉన్నప్పుడు నేను నీకు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునేదను. And I will establish for you an everlasting covenant. నేను నీ కోసం ఒక శాశ్వతమైన నిత్యమైన నిబంధనను స్థిరపరిచెదను. ఇది వాగ్దానం. అంటే ఇప్పుడు ఈ వాగ్దానంలో మనము ఎన్ని మెట్లు చూడగలుగుతున్నాము అంటే, మొట్టమొదటిది నిబంధన చేయడము, 2 నిబంధనలో నడవడము, ఆ యొక్క పరీక్షల గుండా అన్నింటి గుండా నడిపించిన తర్వాత ఆ నిబంధన స్థిరపరచడము. ఇది మన యొక్క నిబంధనకు ఉండే ప్రాసెస్. అంటే మొదట నిబంధన అనేది ఇద్దరి మధ్య జరిగేది. ముఖ్యంగా ఒక అధికారికి మరియు ఒక అధికారమునకు ఒప్పుకుంటున్న వారికి. అంటే అర్థం ఏంటంటే జాబ్ అగ్రిమెంట్ నిబంధన. అదే విధముగా దైవిక నిబంధన, అది పాత నిబంధన, కొత్త నిబంధన. అంటే యజమానుడికి ఒక దాసుడికి, ఈ విధముగా నిబంధన అనేది 2 వర్గాల మధ్య జరిగేది. అయితే ఇది ఈ అగ్రిమెంట్ ఉన్నప్పటికీ ఈ అగ్రిమెంట్ ఎప్పుడు స్థిరమవుతుంది? ప్రొబేషనరీ పీరియడ్ ప్రాసెస్. కనుక ఈ నిబంధన కాలము ఇంత అని ఉంటుంది. ఆ నిబంధన కాలంలో నీ యొక్క నా యొక్క పరిస్థితులు స్థితిగతులు మారుతూ ఉంటాయి. కానీ మనము ఏ విధముగా ఉండాలి అంటే, నిబంధన జనులుగా పేరు పెట్టి పిలువబడ్డాము కనుక నిబంధనకు మనము ప్రయారిటీ ఇచ్చువారముగా ఉండాలి. ఈ యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం మనం చూసినప్పుడు చాలా భయంకరమైన మాటలు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అయితే ఈ వాక్యపు లోతుల్లోనికి వెళ్లే ముందు మనము ఒక్కసారి నిబంధన ఎవరెవరితో చేశాడు? ఆదాముతో నిబంధన, నోవాహుతో నిబంధన, అబ్రహాముతో నిబంధన, మోషే ద్వారా ప్రజలందరితో ఆ యొక్క ధర్మశాస్త్రము నిబంధన, తర్వాత దావీదుతో చేసిన నిబంధన, తర్వాత ఇర్మియాలో నూతన నిబంధన నేను మీకు చేయుచున్నాను. ఇలాగా అడుగడుగునా కూడా నిబంధన అనేది మనము చూడగలుగుతున్నాం. అయితే ప్రస్తుతానికి నూతన నిబంధన యేసుక్రీస్తు రక్తము వలన మనము విమోచించబడ్డాము. అది బలారాధన నిబంధన. ఓకే, అయితే ఇక్కడ మనము నేర్చుకునే వాక్యాలు, మొట్టమొదట మనము ఆది కాండము నుంచి మనం మొదలు పెట్టినప్పుడు, ఆది కాండము 6వ అధ్యాయం 18వ వచనం, నోవాహుతో దేవుడు చెప్తున్నాడు, నీతో నా నిబంధన స్థిరపరచుదను. కనుక ఇక్కడ నిబంధన స్థిరపరచడానికి కారణం ఏంటి? 17వ వచనము మనం చూసినప్పుడు, నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనము చేటకు భూమి మీదకి
జల ప్రవాహములను రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తము చనిపోవును. కనుక తన నిబంధన నోవహుతో చేస్తున్నట్లు ఇక్కడ చూడగలుగుతున్నాం. 13వ వచనంలో దేవుడు నోవాహు వద్దకు వచ్చి సమస్త శరీరుల వలన ఈ భూమి చెడిపోయి ఉన్నది అని చెప్పుకొనుట మనము చూస్తున్నాం. నీవు నేను కూడా నేను నీ యొద్దకు వచ్చి అని ఉన్న వాగ్దానము ప్రకారము మరి ఆదికాండం 18వ అధ్యాయంలో మనము చూసినప్పుడు దేవుడు అబ్రహాము యొద్దకు వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ ఆదికాండము 6:18 నోవహు నిబంధన మనం చూసాం. అయితే ఆదికాండము 17వ అధ్యాయం 7వ వచనం అబ్రహాముతో దేవుడు చేస్తున్న నిబంధన, నేను నీకు నీ తరువాత నీ సంతానమునకు దేవుడనై ఉండునట్లు నాకు నీకు నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. ఇక్కడ అబ్రహామిక్ కోవెనెంట్ కూడా మనము చూసాం. అయితే ప్రభువునందు ప్రియులారా, ఇర్మియా గ్రంథంలో ఏమని చెప్పుతున్నాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యము? దేవుడు అంటే ఇర్మియా గ్రంథం 31 నుంచి మనం చదివినప్పుడు దేవుని యొక్క వాగ్దానం, నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను క్రొత్త నిబంధన, ఇక్కడ క్రొత్త నిబంధన ఐగుప్తు దేశములో నుండి రప్పించుటకై, అక్కడ ధర్మశాస్త్రము నిబంధన వంటిది కాదు, పితరులకు చేసిన నిబంధన, నేను వారి పెనిమిటిని అయినను, అంటే ఒక భర్త అధికారమునకు లోబడినప్పుడు, ఒక భర్త శిరస్సు కింద ఉండడానికి ఒప్పుకోనప్పుడు ఆ నిబంధన భంగము చేసుకుని, అంటే పాత నిబంధన భంగము చేసుకున్నారు. కనుక ఈ దినములైన తర్వాత ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఏమంటున్నాడు? వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను. ఒకటి, వారి హృదయము మీద రాసెదను, రాతి పలకల మీద కాదు, హృదయము మీద యెహోవా వాక్కు. ఇంకా ఏం చెప్తున్నాడు? నేను వారికి దేవుడైనయుందును, వారు నాకు జనులగుదురు, మరి ఎన్నడూ కూడా వారు నా నుండి వేరు కాకుండా వారి పాపములను దోషములను క్షమించి ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసి కొనను. కనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు అని చెబుతూ ఈ నిబంధన దేనితో పోలుస్తున్నాడు? పగటి వెలుగునకై సూర్యుని, రాత్రి వెలుగునకై చంద్ర నక్షత్రములను నియమించిన వాడు, దాని తరంగములు ఘోషించినట్లు సముద్రమును రేపువాడు, ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇక్కడ మనం చూసాము నిబంధన సారాంశం. అయితే ఈ నిబంధన ఎలాగూ ఉంటుంది అని చెప్తున్నాడు? యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనం, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. కాబట్టి ఇక్కడ మనము కామన్ పాయింట్ చూస్తే పర్వతములు మెట్టలు ఇవన్నీ నిన్ను పైన కింద చేస్తాయి, గాలులు వీస్తాయి, సుడిగాలులు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి, తుఫానులు వస్తాయి, కానీ కృప విడిచిపోదు. నిబంధనకి గుర్తు ఏంటి తెలుసా? కృప. ఏ రోజు అయితే నీవు కృపని లక్ష్య పెడతావో, కృప యందు నీవు నమ్మకం ఉంచుతావో, కృప కొరకు కనిపెట్టుకుంటావో, దేవుడు నీ మీద జాలి పడడమే కృప. ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఈజ్ కాల్డ్ గ్రేస్. అంటే దేవుడు నీ మీద జాలి పడడం, దేవుని దయ పొందుకోవడం, దేవుని కృపను వెతకడము, దేవుని చిత్తాన్ని లక్ష్య పెట్టడము. కనుక సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు.
ఎప్పుడూ కూడా దేవుడు బలిని కోరువాడు కాడు, కనికరమునే కోరుతున్నాడు. ఏ రోజైతే నీకు దేవుని హృదయము తెలుస్తుందో, ఏ రోజైతే దేవుని గుణగణాలు తెలుస్తాయో, ఆయన నీకు దేవుడుగా అవుతాడో, అప్పుడు హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం, నీవు నిత్యము నాకు ఉండునట్లుగా. నిబంధన అంటే ఏంటంటే తన స్వంతము చేసుకోవడము, తన వ్యక్తిగా ముద్రగొత్తడము, ఒక ఎంగేజ్మెంట్ నిబంధన చేసుకోవడము. ఈమె ఇతని సొత్తు, అది దేవుడు. అంటే ఒక వధువుగా, ఎ బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ ఒక ప్రియుడు, ఒక భర్త, ఒక పెండ్లి కుమారుడు, ఒక పెండ్లి కుమార్తె, ఒక వధువు, ఒక భార్య గురించి ఆ విధమైన ఇక్కడ వర్తమానం మనం చూస్తున్నాం. కనుక నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలన, దయా దాక్షిణ్యములు చూపటం వలన నిన్ను ప్రధానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును. అయితే ఇప్పుడు మనకి ఇవ్వబడిన లేఖన భాగం ఏంటి? నీ యవ్వన దినముల యందు నేను నీతో చేసిన నిబంధన జ్ఞాపకం తెచ్చుకొని. మనమందరము యవ్వనంలో ఎలా ప్రార్థన చేస్తామంటే, ప్రభా ఎవ్వరూ చేయని సేవ నేను చేయాలి, అందరికంటే ఎక్కువ ప్రార్థన చేయాలి, అందరికంటే ఎక్కువ నీ నామమునకు మహిమ తేవాలి, నేను ఉపవాసాలు ఉంటాను, నువ్వు ఎండలో నడిచావు నేను నడుస్తాను, నీవు ఈ కార్యాలు చేసావు నేను చేస్తాను, నేను ఇలా ఉంటాను అలా ఉంటాను. అప్పుడు వయసు ఉంటుంది, శక్తి ఉంటుంది, ధైర్యం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, అన్నీ ఉంటుంది. నీకు తెలుసా, 75 సంవత్సరాలకి అబ్రహాముని దేవుడు పిలిచాడు. అయితే వెళ్తున్నాడు, 100 అయింది, అప్పుడు స్థిరపరుస్తున్నాడు. అంటే ఆ యొక్క 7-fold blessings తో అబ్రామా నీవు నీ తండ్రి ఇంటిని, నీ స్వజనమును, నీ ఇంటిని విడిచిపెట్టి రా, నిబంధన చేస్తున్నాడు. యవ్వనమా 75 సంవత్సరాలు, కానీ స్థిరపరిచింది 100కి. అప్పుడు కూడా మళ్ళా దాన్ని రెనోవేట్ చేసింది, నీ ఒక్కగానొక్క కుమారుడిని నాకు బలి ఇచ్చి. 3 మెట్లు చూసాం కదా. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంది, అనేక సార్లు నీవు అబ్రహాము, ఇస్సాకు, ఆ యొక్క ఇశ్రాయేలీతో, యాకోబుతో చేసిన నిబంధన జ్ఞాపకం తెచ్చుకున్నాము అని చెప్పబడుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే 3వ వచనం నుంచి యెహెజ్కేలుకి ఇవ్వబడిన దర్శనం, యెహోవా యెరూషలేము గూర్చి ఏమని చెప్తున్నాడు? నీ ఉత్పత్తి, నీ జననము కనానీయుల దేశ సంబంధమైనది. ఏ కనాను దేశీయులను వెళ్ళగొట్టి కానాను దేశమును వీరికి ఇచ్చిన వారితో నీవు ఎంత మాత్రము వియ్యమందకూడదన్న వారికి వెళ్ళిపోవడము, వారి బుద్ధులకు వెళ్ళిపోవడము, వారి యొక్క లక్షణాలకి వెళ్ళిపోవడము, వారి యొక్క విగ్రహారాధనకి వెళ్ళిపోవడము. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధము చూడగా, అంటే అటువంటి విడిచిపెట్టబడిన స్థితిలో నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్ళతో కడగబడలేదు, నీకు ఉప్పు రాయలేదు, నీకు బట్టలు చుట్టలేదు, పొత్తి గుడ్డలతో చుట్టబడ్డావు, ఈ 4 చేయబడలేదు, నీవు రక్తపు ముద్దగా ఉన్నావు. అయితే నీ మీద ఎవ్వడు జాలిపడలేదు, దయపడలేదు, నేలను పారవేయబడి ఉన్నావు, అసహ్యంగా కనబడ్డావు. ఇక్కడ చెప్తున్నాడు, నేను నీ యొద్దకు వచ్చి, మనందరికీ చెప్తున్నాడు, రక్తంలో పొర్లుచున్న నేను నిన్ను నీ రక్తములోంచి తీసి బ్రతుకుము అని నీతో చెప్పాను. ఇక్కడ మొదటి భాగమైందా? అప్పుడు నీవు చిగురించి వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా. నీవు పెద్దదానమయ్యావు, కానీ ఆకర్షితురాలమయ్యావు, నీకు ఇష్టమైన ప్రాయం వచ్చింది.
అబ్బా నువ్వు నాకు ఉండాలి అనుకుని నా దానిగా చేసుకోవడానికి మళ్ళా అభిషేకం. రెండవ మెట్టు ఏంటి? అభిషేకం. ఇక్కడ ఏమంటున్నాడు? నేను నిన్ను నీళ్లతో కడిగి రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన వస్త్రములు పెట్టి నీకు ఏమి చేశాను? పట్టుబట్టలు ధరింపచేసి ఆభరణముల చేత అలంకరించి నీవు నాకు అగునంతగా, అంటే ఎప్పుడైతే నిన్ను చేశానో నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి అగునంతగా అభివృద్ధి నొందింది. కానీ ఎప్పుడైతే ఇతరులు పొగిడారో నీవు నీ సౌందర్యమును ఆధారము చేసుకొని నీవు నన్ను విడిచిపెట్టావు. ఇక్కడ రెండో మెట్టు. ఇక మూడో మెట్టు 27వ వచనం నుంచి, కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువ చేసి నిన్ను ఫిలిస్తీయులకు అమ్మి వేసి తిని. కాబట్టి ఎప్పుడైతే ప్రభువునందు ప్రియులారా ఆ విధముగా దేవుడు ధన నిబంధనను నడిపించువాడిగా ఉంటాడు. అయితే 40వ వచనం నుంచి మళ్ళా చూసినప్పుడు, ఎవరికి అయితే నువ్వు ఇష్టపడతావో, ఎవరిని నమ్ముతావో, నేను ఎంతమంది జీవితాలు చూశాను. ఒక స్త్రీ తనకి కలిగి ఉన్నదంతయు పెడుతుంది, కానీ నీవు మనిషిని నమ్మావా అయిపోతావు. వారు నీ మీదకి సమూహములను రప్పించి నిన్ను రాళ్లతో కొట్టి చంపుదురు, కత్తుల చేత నిన్ను పొడిచి వేదురు, నీ ఇండ్లను అగ్ని చేత ఎవరి దగ్గరికి వెళ్తామో వాళ్ళే చేస్తారండి. అనేక స్త్రీలు చూచుచుండగా నీకు శిక్ష విధిస్తారు. నేను నీ వేశ్యాత్వమును మాన్పించగా. చూసా, ఇది కఠినమైన శ్రమల గుండా నడిపిస్తాడు. అది ఉగ్రత కాదు, ఆయన నిన్ను శుద్ధి చేయడానికి, నిన్ను విమోచించడానికి, నిన్ను విడిపించుకోవడానికి. కాబట్టి నీ మీద ఉన్న నా క్రోధమంతయు చలార్చుకుని నా రోషము నీ ఎడల మానిపోను. ఇక ఆయాస పడకుండా నేను శాంతము తెచ్చుకుందును. ఇప్పుడు చెప్తున్నాడు, నీ యవ్వన దినములను తలంచుకొనక వీటన్నిటి చేత నీవు నన్ను విసిగించితివి కనుక నీవు చేసి ఉన్న ఏ క్రియలన్నిటికంటే నిన్ను ఇక ముందు నాకు పోగొట్టుకోకుండా. అంటే సామెతలు చెప్పువారు తల్లిని బట్టి ఏ బిడ్డ అని అంటున్నారో, పెనిమిటిని విడనాడిన బిడను పెడదాడి తీసినట్లు కనుక తిరిగి నిన్ను నా కుమార్తెగా. అందుకని ఇక్కడ యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనం నుంచి దేవుడు ఈరోజు నీకు నాకు చెప్పి ముగిస్తున్న మాటలు ఏంటో తెలుసా? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త, సైన్యములకు అధిపతియగు యెహోవానే, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, సర్వలోకమునకు ఆయన దేవుడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? నీవు అనగా ఏమని చెప్తున్నాడు? విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తృణీకరింపబడిన యవ్వన భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించుకుని గొప్ప వాత్సల్యంతో సమకూర్చగలను. మహాఉద్రేకము కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును, నీ విమోచకుడు సెలవిచ్చున్నాడు. ఇది వాగ్దానము. పర్వతములు తొలగిపోయిన దేవుడు దయగలిగిన వాడు, కృప కలిగిన వాడు. ఎన్నో చెప్పాం కదా, ఎన్నో మొక్కుబడులు కదా. నా కోసం చెప్పను, ఆ మాట పట్టుకుంటున్నారు మీరు. కృతజ్ఞత లేకపోవడం ఎంత అన్యాయమో. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకి తోడై ఉండగా, దేవుడు మన పక్షమనుండగా మనకు విరోధి ఎవడు? ప్రార్థించుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగింది ఈ విధమైన వాక్యమును అనేక మందికి ఆశీర్వాదంగా, మేము నిబంధన జనులుగా అనేక మందికి దీవెనకరంగా చేయమని, వారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని
యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.